హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాను. ఇన్స్టెంట్గా పొంగనాలు చేయబోతున్నాను. ఈ పొంగనాలతో పాటు చట్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఈ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను చేసిన విధంగా చేసి చూడండి, నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇది ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. క్యారెట్ తురిమి వేసేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా కలిపేసేసుకోవాలి అన్నమాట. ఇలా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకోండి. ఇందులోకి ఒక పావు కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. పుల్లటి పెరుగు కానీ కమ్మని పెరుగు కానీ వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి పెరుగంతా కలిసే విధంగా. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మనకు కొద్దిగా లూజ్ అయ్యేంత వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఇంకా కొంచెం కూడా వాటర్ వేసుకుంటున్నాను నేను. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. రవ్వను మూత పెట్టేసి నానబెట్టేసుకుందాము. ఈలోపు మనము చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. పల్లీ చట్నీని 1 కప్పు పల్లీలు, వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఇందులోకి పుట్నాల పప్పు కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది చట్నీ. పల్లీలు పుట్నాలు వేస్తే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తుంపి వేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసుకొని తీసేసుకోవాలి. చట్నీలో వేసేసుకోవాలి. ఈ చట్నీని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు నానబెట్టుకున్న రవ్వను చూసేద్దాము. ఒక 15 నిమిషాలు అయిందనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. రవ్వ నానినాక ఇంకొంచెం గట్టి పడుతుంది, అందుకోసం ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. పొంగనాలు వచ్చేంత వీలుగా వాటర్ వేసుకోండి, కొద్దిగా వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి. ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఈ పొంగనాలు మరింత టేస్ట్ రావడం కోసం కొంచెం తాలింపు పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గిన్నెలో జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. తాలింపులో కొంచెం కరివేపాకు, పసుపు కూడా వేసుకొని ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు పొంగనాలు వేసేసుకుందాము. ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు పొంగనాలు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పొంగనాలు వేసేసుకోండి. స్పూన్తో వేసుకుంటే మనకు కరెక్ట్గా పడుతుంది. ఇలా అన్నిట్లో వేసి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి తిరిగేసుకోవాలి వీటిని. అన్నిటిని తిరిగేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
కొద్దిగా వేసుకోండి అన్నిట్లలో. 2 వైపులా కాలిన తర్వాత ఇప్పుడు తీసేసుకోవడమే. రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా వేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మిగతా పిండి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయాయి, తీసేసుకుందాము. ఇన్స్టెంట్ పొంగనాలు రెడీ అండి. రెడీ చేసుకున్న చట్నీ కూడా పెట్టేసుకొని తినేయడమే అనమాట. చాలా బాగుంటాయి. మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటాయి. మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒక్కసారి చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.